కార్మికులు అంటేనే నవ నిర్మాణంలో భాగస్వాములు. కార్మికులు లేనిది ఈ భూ ప్రపంచంలో ఏ పని కూడా ముందుకు సాగదనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కార్మికులు అనంటే ఓన్లీ భవన కార్మిక సంఘమో లేకపోతే పొద్దున లేస్తే పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. కార్మికులు అంటే పొద్దున లేచిన కాడి నుంచి పొట్ట చేతుల పట్టుకొని సాయంత్రం 8 గంటల వరకు అంటే దాదాపు 8 గంటలు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కార్మికుల కిందికే జమ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంజనీరింగ్ భాగం వాళ్ళు ఒక కార్మిక సంఘం వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక కార్మికులే. ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘాలే కాకుండా ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఒక కార్మిక సంఘాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థలు అన్ని డిపార్ట్మెంట్లు కూడా కార్మికుల కిందికే వస్తారు. కాబట్టి కార్మికులకు 8 గంటలే పని చేయాలి అనే సంకల్పంతో ఎక్కడో చికాగోలో మొదలైనటువంటి ఆ ప్రస్థానం యావత్ ప్రపంచంలో నేటికి కూడా గౌరవిస్తూ 8 గంటలే పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కార్మికులని హక్కున చేర్చుకున్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ.